ఈసారి మాత్రం వంశోద్ధారకుండా ఇవ్వాలి. నిలువెత్తు బంగారు నగలు చేస్తాను. తెచ్చావా? ఆహా, ఫస్ట్ స్వీట్ ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు ధరణి నోరు తీపి చేయాలి. పెద్ద పాప నీకు. వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ. లేక తీసుకో. నువ్వు కూడా తీసుకోమా. తీసుకోవయ్యా, ఏదో ఫేసెస్ నేను చూస్తాలే గాని. పర్లేదు సార్. తినవయ్యా. పెద్ద పాప ఇది నీకు. ఇంకోటి నీ కడుపులో పెరుగుతున్న బుజ్జిగాడికి. ఇప్పుడు నువ్వు నాకు తినిపించాలి. ఏమయ్యా, స్వీట్ బాలేదా? ఫేస్ ఎలా పెట్టావేంటి? బానే ఉందిగా. నొప్పి సార్. ఏంటి అన్నిటికీ నొప్పి అంటావు? నాలుగు కొరుక్కున్నా సార్. తింటం కూడా రాకపోతే ఎలాగయ్యా? వెళ్ళిపో. పెద్ద పాప స్వీట్ బాగుంది కదా. అక్క కంగ్రాట్స్. అక్క కంగ్రాట్స్. బావా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డాక్టర్ కిషోర్ గారు ఇచ్చారండి ఈ ఫైల్. డాక్టర్ గారు, నా బాడీ మంటల్లో మలమల మాడి కాలి బూడిదైనట్టుంది. నా అస్థికలు ఎవరో గంగలో కలుపుతున్నట్టుంది. నా ఆత్మ రెక్కలు వదిలినట్టు, నా జీవం పరలోకం పోతున్నట్టు చాలా చాలా బాధగా ఉంది. అందుకని వచ్చి నా చేయి పట్టుకుంటావా? చేయద్లు. మేం పోయే ప్రాణాల్ని కాపాడగలం గాని ఆత్మల్ని జీవాల్ని బాడీలోకి దూర్చలేము. అయ్యో, నా పరిస్థితి అలా ఉంది. కానీ నేను జీవం వెళ్ళిపోయిన బాడీనే కాదు, ఆత్మ వదిలిన దేహాన్ని కాదు. అంత కోపంగా చూస్తారేటండి? మళ్ళీ చేపట్టుకున్నావు. నా ఆరాటం అలాంటిదండి. అందుకని వచ్చి నా చేయి పట్టుకుంటావా? చేయద్లు. మేం పోయే ప్రాణాల్ని కాపాడగలం గాని ఆత్మల్ని జీవాల్ని బాడీలోకి దూర్చలేము. అయ్యో, నా పరిస్థితి అలా ఉంది. కానీ నేను జీవం వెళ్ళిపోయిన బాడీనే కాదు, ఆత్మ వదిలిన దేహాన్ని కాదు. అంత కోపంగా చూస్తారేటండి? మళ్ళీ చేపట్టుకున్నావు. నా ఆరాటం అలాంటిదండి. నా చేయి పట్టుకుని ఆరాటం అంటావేంటి? నీకేమైనా మెంటలా? తూచ్. నా మీనింగ్ అది కాదండి. మీరు అర్జెంటుగా నాతో రావాలి. యూ రాస్కెల్, నేను నీతో రావడం ఏంటి? అయ్యో, మళ్ళీ జారాను. జారావా? ఎస్ అండి, మాట జారాను. కంగారులో కన్ఫ్యూజన్లో క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. నెల తప్పండి. యూ షట్ అప్. నేను నెల తప్పడం ఏంటి? అయ్యో కాదు మేడం, ప్లీజ్ పూర్తిగా వినండి. చెప్పు. నా ప్రాణం కుదుట పడాలంటే మీరు అర్జెంటుగా రావాలి. పరీక్ష చేసి తేల్చి చెప్పాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.